అందరికీ నమస్కారం. ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆమె గెలిచింది బీఆర్ఎస్ తరఫున. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు సభలో ఏమంటారు 150 డివిజన్లకు ఉన్నటువంటి 150 కార్పొరేట్ డివిజన్ ఉన్నటువంటి దానిని చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు మంది కలగలిపి మహానగరంగా మార్చేస్తున్నారు. ఓకే, సంతోషం. ఏ రకంగా ఇప్పటివరకు నువ్వు చేసింది మంచి అయితే ఇంకా మంచి చేస్తారని అనుకోవచ్చు. యాడ మంచి? జిహెచ్ఎంసీలో సమస్యలు కుప్పలు. దీనికి సంబంధించిన ఎత్తునరు మొత్తుకున్నా సరే ఇప్పటికి పరిష్కారం దొరకట్లేదు చాలా చోట్ల. వీళ్ళు కేవలం కాంగ్రెస్ వాళ్ళు, నేను రేవంత్ రెడ్డి గారి అభిమాని అయినా సరే ఇది ఓపెన్గా మాట్లాడదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలగలిపి ఈ మేయర్పీఠను దక్కించుకోవాలని వేసిన అతిపెద్ద కుట్రలో భాగం ఇదంతా కూడా. సో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది కూడా ఇదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సిస్టమేటిక్గా పోవట్లేదు. ఏదో చుట్టుపక్కల కార్పొరేషన్లు మున్సిపాలిటీ మొత్తం విలీనం చేసేసి అతిపెద్ద హైదరాబాద్గా మార్చే విషయంలో సిస్టమేటిక్ పోవట్లేదు. ఇప్పటికైనా సమస్య అంటే మరలి ఇదేంటని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ ఒక ఎత్తు కదా. ఇప్పుడు ఉన్నది జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు, అంటే 150 మంది కార్పొరేటర్లు. 5 సంవత్సరాలు అవుతాం ఆల్మోస్ట్. ఆమె విజయలక్ష్మి వచ్చేసి మేయర్ కదా. 150 మంది అంటే క్లాసులో 150 మంది ఉన్నారు. ఓన్లీ ఆ ఒక్క క్లాసే టీచరు. ఓకే, మిగతా క్లాసులకు పోదు. 5 సంవత్సరాలుగా అదే ఏమంటారు అదే స్టూడెంట్స్, ఈమె అదే క్లాసుకు వెళ్తుంది. 150 మంది పేర్లు తెలియవండి. ఆమె వచ్చేసి సునీత అంట, ఆమె పేరు శశికళ. నేను వీడియో అటాచ్ చేస్తా చూడండి. ఈమెకి పెంపుడు కుక్కలకి ఫుడ్ పెడుతూ వాడితే హ్యాపీగా ఉంటున్న మూమెంట్లో వీధి కుక్కలకి అరిచి ఏకంగా పిల్లడు చచ్చిపోతే అంబర్పేట ఏరియాలో ఆ రోజు ఆ అన్నమాట ఇప్పటికీ నేను మర్చిపోను. లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకుంటా. రాంగాపురం ఆల్మోస్ట్ చిన్నప్పటి యుద్ధమే చేశాడు. ఎందుకు? ఈమెమంది ఆ కుక్కలకి అక్కడ రోజు నాన్ వెజ్ చేసేవాళ్ళట, ఈరోజు నాన్ వెజ్ చేసాము లేదట, దాంతో ఆకలి వేసేసి ఆ పిల్లని పీకే ఆ పిల్లని పీకుతున్నాయి లేదా పిల్లని కరిచే, లైక్ ఆవిలే చెప్పింది ఆ రోజు. అవునా కదా? మీరే చెప్పండి. వీధి కుక్కలు ఎవరిని ఎందుకు కరుస్తాయో ఆమెకు తెలుస్తుంది. కానీ 5 సంవత్సరాలుగా మేయర్గా ఉంటూ ఈ హైదరాబాద్ సభ అన్నప్పుడు జిహెచ్ఎస్ సభ ఉండేది కదా, దెన్ 150 మందికి సంవత్సరాల పేర్లు కూడా ఏమో తెలియలే. ఆమె కార్పొరేటర్ అంటుంది సునీత ఎవరు మేడం, నా పేరు శశికళ అని చెప్పేసి ఆ వీడియో కూడా అటాచ్ చేస్తా చూడండి. అదేమంటే ఏమంటుంది, ఆయన చెప్పాడమ్మా సునీత అని చెప్పేసి. ఆయన చెప్పేది ఏంటి మేడం, మీకు తెలీదా మేయర్ అయ్యి ఉండని చెప్పేసి అంటుంది. ఇదే సార్ నేను కూడా మొత్తుకున్నాను. ఈ రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళకి పదవులు అప్పచెప్పేసి పనులు నడిపించుకుంటా పోతారు తప్ప సభా సాంప్రదాయాలను పాటించడం కానీ గౌరవించడం కానీ ఓవరాల్గా అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలా ఉన్నారంటే కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల ఉండట్ల. మళ్ళీ చెప్తే వీడియో క్లోజ్ చేస్తాను. వీధి కుక్కలు ఎక్కడో ఎవరినో కరిస్తేనే ఈమెకు తెలిసిద్ది. బట్ ఈమె సభలో 5 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వారిలో వాళ్ళ పేర్లు మాత్రం ఈమెకు తెలియవు. ఆమె జిహెచ్ఎంసీ మేయర్. నాకు తెలిసి ఇటువంటి మేయర్ని అయితే ఇంతవరకు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? కింద కామెంట్లో తెలియచేయండి. ఎవరో మార్చాలి వాళ్ళతో నా క్వశ్చన్ మేడం, వాళ్ళతో మరి సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పింది సునీత సంవత్సరాల నేను గెలిచిన నా పేరు శశికళ కాదు. సరే సారీ.